రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలను అందించాల్సిందిగా సీఎం ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రత్యేకమైన హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ కెనాల్ వద్ద ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర ఈ టన్నెల్ పైకప్పు కూలిపోయింది. టన్నెల్ లోపల పలువురు కూలీలు చిక్కుకున్నట్లుగా సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. 3 కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. మిగిలిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక టన్నెల్లో సొరంగంలో రింగుల కింద పడి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అందులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మార్నింగ్ షిఫ్ట్లో 50 మంది కార్మికులు పనిలోనికి వెళ్లారు. ఇప్పటి వరకు 43 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. సొరంగంలో చిక్కుకున్న మరో 7గురిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక చర్యలకు నీరు ఆటంకంగా మారింది. నీటి మట్టం 4 అడుగులకు చేరుకుంది. సింగరేణి నుంచి సహాయక బృందాలను అధికారులు రప్పిస్తూనే ఉన్నారు. 4 రాష్ట్రాలకు చెందిన 7గురు వ్యక్తులు అందులో చిక్కుకున్నారు. ఇక ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవలే ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగానే 4 రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 నెలల విరామం తర్వాత సొరంగం తవ్వకం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. శివరాజ్ కుమార్, చెప్పండి. జమీమా, ఏదైతే ఉదయం శ్రీశైలం ఎడమగట్టు వద్ద ఏదైతే టనల్ పనుల్లో ఈ రోజు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే జేపీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 4 రోజుల క్రితం పనులు ప్రారంభించడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల తర్వాత పనులు ప్రారంభించారు 4 రోజుల క్రితమే. అయితే ఈ రోజు ఉదయం షిఫ్ట్ లో వెళ్లిన దాదాపు 50 మంది కార్మికులు లోపల వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఏదైతే పైకప్పు కూలిపోవడం జరిగింది. దీంతో ఏదైతే పైకప్పు కూలి దాదాపు 50 మంది లోపల చిక్కుపోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉన్న మనకు సమాచారం మేరకు దాదాపు 43 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేట్లుగా సమాచారం అయితే అందుతుంది. అయితే 4 రాష్ట్రాలకు చెందిన 7 మంది మాత్రం ప్రస్తుతం శిథిలాల కిందకే చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ఎవరైతే బయటకు వచ్చారో వారిని హుటాహుటిన అంబులెన్స్లలో స్థానిక జన్గు ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అయితే అందిస్తున్నారు. దీనిపైనే ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు సంఘటనా స్థానాలకు చేరుకోవడం జరిగింది. మరోవైపు జిల్లా అధికారులు ఎవరైతే ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, స్వయంగా వారిద్దరూ అక్కడ ఉండి ఏదైతే సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే 7 మంది చిక్కుకున్నారో వారిని బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం ఏదైతే సింగరేణి నుంచి రెస్క్యూ టీం ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఏదైతే టన్నల్లో జరిగిన ప్రమాదం పైన ఇటు ఇరిగేషన్ అధికారులు అటు ఏదైతే ఎవరైతే జేబీ గ్రూప్ సంస్థ అధికారులు ఉన్నారో వారితో సమీక్షించి ఏ విధంగా వారిని బయటికి తీసుకురావాలనే దానిపైన ఇటు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే 7 మంది ఆ టన్నల్ కింద చిక్కుకున్నారో వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే ఇదే టన్నల్లో ఏదైతే లెఫ్ట్ పవర్ హౌస్ లో ఆ ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 13 మంది మృతి చెందడం జరిగింది. అలా జరగకుండా
ఇప్పుడు సురక్షితంగా ఎవరైతే చిక్కుకున్నారో వారిని బయట తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఇది ముఖ్యంగా ఉదయం ఈ ప్రమాదం జరిగినప్పుడు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో కొంత ఇబ్బందికరంగా జరిగిన తర్వాత అధికారులు విద్యుత్ ఉత్పత్తి ఏదైతే ప్రారంభించి అక్కడ సహాయ చర్యలు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అయితే ఏదైతే టనల్ లో నీరు చేరుకోవడంతో కొంత రెస్క్యూ ఇబ్బందికరంగా ఏర్పడింది. అయితే రెస్క్యూ టీం వచ్చిన తర్వాత ఏ విధంగా వారిని బయటికి తీసుకొస్తారనే దానిపైన ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అయితే కృషి చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికీ అక్కడ చేరుకున్న రాష్ట్ర మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేస్తున్నారు. సహాయక చర్యలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ఇప్పటికే అధికారులను ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరిశంకర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, చెప్పండి. జనీమా, ఉదయం 8:30 సమయంలో జరిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద SLPC వద్ద జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 7 మంది వివరాలు చిక్కున్నట్లు తెలుస్తుంది. దాదాపు సొరంగ మార్గంలో 14 కిలోమీటర్ల వద్ద చిక్కున్నటువంటి కార్మికులు ప్రస్తుతం అయితే దాదాపు ఈ యొక్క ప్రమాద ఘటనలో దాదాపు 50 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది. టన్నెల్లోకి వెళ్ళినటువంటి 50 మంది కార్మికులు 42 మంది కార్మికులను సురక్షితంగా ప్రాణాలతో కాపాడినారు. మిగతా 8 మంది కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరికొద్ది సేపట్లో ఈ యొక్క టన్నెల్ దగ్గరకు సింగరేణి నుంచి కూడా రెస్క్యూ టీం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోపలికి అయితే ప్రస్తుతానికి ఎవరిని అనుమతించడం లేదు. పెద్ద ఎత్తున కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఎవరిని కూడా పోలీసులు అయితే అనుమతించలేదు. 144 సెక్షన్ విధించేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతానికి అయితే SLPC దగ్గరకు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ దావత్ సంతోష్ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన సమీక్షిస్తున్నారు. ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఆయన సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం SLPC వద్ద ఉన్నటువంటి ప్రమాద హెచ్చరికల్లో ఇటు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినటువంటి 7 మంది కార్మికులు అయితే చిక్కున్నారు. ఒకరుగా జగదీష్ సింగ్ పంజాబ్ రాష్ట్రం చెందిన వ్యక్తిగా, సన్నీ సింగ్ జమ్మూ కాశ్మీర్ కు, అదేవిధంగా మనోజ్ దోబే, శ్రీనివాస్ ఉత్తరప్రదేశ్, సందీప్ సంతోష్ జట్కా ఇరాన్, వీళ్ళంతా కూడా జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులుగా కున్నారు. వీళ్ళందరి కోసం అయితే ప్రస్తుతం రెస్క్యూ టీం అనేది గాలింపు చర్యలు చేపడుతున్నారు. చిక్కున్న వారి ఆచూకీ అయితే ఇప్పటికైతే లభించలేదు. ప్రస్తుతం అయితే నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్, జిల్లా కలెక్టర్ బదా సందర్శనంలో ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఒకవైపు అధికారులకు ఆదేశించిన నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన సహాయ ఇంజనీర్లు అంతా కూడా అక్కడ చేరుతున్న పరిస్థితి. ఎవరైతే ఈ కాంట్రాక్ట్ పనుల్లో ఇప్పటికే వేగవంతంగా పూర్తి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా ఒక ఉద్దేశంతో ఈ యొక్క పనులు నిర్వహిస్తున్న సంబంధంలోనే ఈ యొక్క ప్రమాదకం జరిగిందని చెప్పి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం 7 మంది కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరికొద్ది సేపట్లో వీరిని కూడా కాపాడదామని చెప్పి ఒకవైపు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. జరిమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ హరిశంకర్. पानी है ना, पानी आ रहा है, उसके साथ चला गया, बीच में ट्रैक है ना, ट्रैक से छूट हो गया। अभी तो बहुत बता रहे हैं अभी लोग ये लोग बैठना అది వర్క్ అవుతుంది చూద్దామని సెగ్మెంట్ వర్క్